ఎన్టీఆర్ అనే సంస్థను మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఎందుకంటే మీ ఇటు టీడీపీ నుండి వస్తున్నటువంటి కొన్ని భావనలు కూడా మొత్తంగా ఎన్టీఆర్ వెనుక ఇటు వైసీపీ ఉందంటూ కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ ఎన్టీఆర్ అనే సంస్థని టీడీపీ ఏ విధంగా చూస్తోంది? మొదట మీకు మెట్రో టీవీ ప్రేక్షకులకు చర్చల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎన్టీఆర్ అనే సంస్థ ఒక ఫేక్ సంస్థ. దీనికి ఎన్టీ రామారావుకి ఎటువంటి సంబంధం లేదు. ఇది కేవలం కులాల మధ్య రాష్ట్రంలో అల్లలు సృష్టించడానికి కొంతమంది చేసిన కుట్ర. ఎందుకంటే ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ కావచ్చు, అసోసియేషన్ సభ్యులు కావచ్చు, దీనికి పేర్లు పెట్టుకున్నారు కానీ రికగ్నైజ్ కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు చాలా క్లియర్గా చెప్పాడు, ప్రాణం పోయే వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటానని. ఆయన పార్టీ పెట్టడం అబద్ధం, వీళ్ళు సేవ చేస్తానని చెప్పి డబ్బులు చేసేని తినేయాలని పెద్ద స్కామ్ కుట్ర. ఇది స్కామ్ గా చూస్తారు. కానీ దీన్ని గతంలో కూడా అల్లు అర్జున్ పేరు మీద కొన్ని పోస్టులు పెట్టారు, ఫ్యాన్ సంఘం పెట్టారు, పార్టీ పెడతారని. అదేవిధంగా మంగ్లీ, హైదరాబాద్ లో మంగ్లీ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేసి కోట్లు దండుకున్నారు. నాగార్జున పేరు మీద కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి రకరకాల ప్రచారం చేసి నష్టం చేశారు, కుట్రలు చేశారు. ఇవన్నీ కొంతమంది ఫ్యాన్స్ పేరుతో డబ్బులు తినేయాలని, స్కామ్లు చేయాలని, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చేస్తున్న కుట్రలే. కానీ దీనికి రామారావుకి ఎటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కులాలని డివైడ్ చేయడం కోసం ప్రజలు కావచ్చు, ఆయన కావచ్చు, అనేక రకాల కుసిచ్చి పెట్టాలని కొన్ని పార్టీలు ప్రయత్నం చేశాయి. గతంలో ఎన్టీ రామారావు బొమ్మ వేసుకొని ప్రచారం చేసుకున్న వైసీపీ పార్టీ కూడా కొన్ని కుట్రలు చేసింది. ఎందుకైనా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పటి ఎన్నికల్లో రామారావు ఫోటో పెట్టుకున్నారు, ఎన్టీ రామారావు పెట్టి అదేవిధంగా పోస్టులు చూసాం, రఫా అని అల్లు ఫోటో పెట్టుకొని అనేక రకాల రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టుకొని అనేక ప్రచారాలు చేశారు. కాబట్టి వాళ్ళకైనా అవసరం ఉందేమో నాకు తెలియదు. కానీ రామారావు పోవడం, రామారావు మీ పార్టీలోకి రావడం, రామారావు తెలుగుదేశం పార్టీ మొదలడం